పరిగెత్తకు పరిగెత్తక ఆగు మణి మణి ఆగరా మణి మణి ఆగరా ఎవరు బాబు అక్కడ? ఇక్కడ ఒంటరిగా తిరగడం మంచిది కాదు. పులి తిరిగే చోటిది. ఎవరు నువ్వు? యాడ్ నుంచి వచ్చావు? నేను చాలా దూరం నుంచి వచ్చాను. కుమార్ని ఒకసారి కలవాలి. ఏం పని ఏంటి? మీ ఊళ్ళోకి పులి వచ్చిందా? ఒక అడవి మృగం. ఆ మృగం వల్ల నా సర్వస్వాన్ని కోల్పోయాను. కుమార్ని కలవాలి. ఇది నా మనవరాలు. ఆ నీళ్లు మామకి అమ్మా. మల్లమ్మా, ఇక్కడ ఎక్కువసేపు తిరగకూడదు. ఇంట్లోకి వెళ్ళమ్మా. 2 ఏళ్ల క్రితం వీళ్ళ అమ్మా నాన్నల్ని పెద్ద పులి చంపేసింది. అదే రోజు తెల్లారక ముందే కుమార్ ఆ పులిని వేటాడి చంపేశాడు తెలుసా? అది తెలుసుకునే పులియూరులో పులిని వేటాడే పులి కుమార్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆ సహాయం తనొక్కడే చేయగలనే ఆశ. కుమారు మాట ఇచ్చాడంటే దానికి తిరుగుండదు. కంసుడికి కృష్ణ పరమాత్మల, రావణాసురుడికి శ్రీరాముళ్ళ నరమాంసం తినటానికి అలవాటు పడ్డ వాటిని వేటాడడానికి అవతరించిన వాడే ఆ కుమార్. కుమార్, బావా మరి ఇది కుమారస్వామి ఆయుధం ఉండేలు కాదు, వేల్. అమ్మా, దీన్ని బావ నాకు ఇచ్చాడు. కుమారస్వామి ఆయుధం అంట. కూర్చోయ్యా. నువ్వు తిని నాయనకి సద్దన్నం తీసుకెళ్ళాలిగా. అంత తినాలి. దించండి దించండి, వెళ్ళండి. కుమార్, అడవిలో ఏం చేస్తున్నారా మీరు? ఆగండ్రా, ఆగమంటుంటే ఆగండి. అటెళ్ళినట్టున్నారు.
వెళ్ళి తాకు వెళ్ళు. కుమార్ వెళ్ళరా, వెళ్ళు. తిరిగి చూడకుండా వెళ్ళరా, వెళ్ళు. కుమార్ పారిపో. కుమార్ లేచి రారా. చంపాలి, పులిని చంపాలి. గట్టిగా కట్టు. ఏంటబ్బాయ్, ఏడకెందుకు వచ్చారు? వాళ్ళ నాన్నని చంపిన పులిని కుమార్ చంపాలంట. ఉచ్చు బిగించాం. ఎర కోసం వచ్చే పులి మీ ఉచ్చుకు చిక్కదు. దాన్ని అక్కడే పులి ఉండే చోటుకే వెళ్లి చంపాలి. అదేనయ్యా అడవి ధర్మం. పులిరా పులిరా మన్యం పులిరా, నీ అందగా నిలిచే మన్యం పులిరా. ఆపదంతే ఆగడురా, చెడునే చీల్చే మన్యం పులిరా.
పులిరా పులిరా మన్యం పులిరా. అయ్యాక ఈ పులియూరికే దేవుడయ్యాడు కుమార్. కానీ కుమార్ ఇప్పుడిక్కడ లేడు. ఈ ఊరు మొత్తం ఎదురు చూసేది అతని కోసమే. కుమార్ ఇప్పుడు ఎక్కడుంటాడు? అదో పెద్ద కథ. కొన్నాళ్ళ కిందట కుమార్ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్నేహితులు ఏదో కావాలంటూ ఈ ఊరికొచ్చారు. ఎవరిళ్ళు ఇంత ముందు ఇక్కడ చూడలేదు? బలరాం గారిని కలవాలంటూ పట్నం నుంచి వచ్చారు. నేను ఇతను సుబ్రహ్మణ్యంకి ఫ్రెండ్స్ అన్నా. నిజమా? రండి తమ్ముళ్ళు లోపలికి రండి. నా పేరు గన్ని. కాదు బెన్ని. నా పేరు శివ. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పండి, పర్లేదు. సుబ్రహ్మణ్యం చదువు కోసం పట్నం వెళ్ళాడు. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు. బలరామన్న సుబ్రహ్మణ్యం లైన్ లో ఉన్నారు. బావా సుబ్రహ్మణి, ఫోన్ ఇటు అర్జెంట్. ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్. మణి నీతో పాటు చదువుకుంటున్న వాళ్ళు ఇక్కడికొచ్చారు. నేనే వాళ్ళకి పంపించాను. పోతే నల్లగా లావుగా ఉన్నాడే వాడే నాతో పాటు చదువుకుంటున్నాడు. ఎవరు? ఈ ఖడ్గు మృగమా? ఇలాంటి వాళ్ళని కూడా కాలేజీలో చేర్చుకుంటారా? వాళ్ళకు సహాయం కావాలంట. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది బావా. ఇసం ఏంటో చెప్పరా బామర్ది. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ మందుల ఫ్యాక్టరీ ఉంది, గిరి ఫార్మసీ. అక్కడ శివ ఉన్నాడు కదా, శివ వాళ్ళ ఫాదర్ డాడీ గిరిజ అనే దాని యజమాని. అరే ఏం పేర్లురా ఇవి? డాడీ గిరిజ. బావా వీళ్ళు ఇక్కడ ఒక శాస్త్రజ్ఞుడి సహాయంతో క్యాన్సర్ ని నయం చేసే మందుని కనిపెట్టారు. బావా వీళ్ళకి ఈ మందు కోసమే మిగతా వనమూలికలతో పాటు కొంచెం గంజాయి కూడా కావాలండి. గంజాయా? బావా మెల్లగా. ఈ మందు తయారైతే అందరికీ మంచిది బావా. నాకు ఆ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. డాడీ గిరిజ గారు నాకు ప్రామిస్ చేసి చెప్పారు. ఓడికి మంచి జరుగుతుందంటే ఈ బలరాముడు దేనికైనా తెగిస్తాడు. ఎందుకంటే మణి సంతోషంగా ఉంటే కుమార్ సంతోషంగా ఉంటాడు. కుమార్ సంతోషంగా ఉంటే ఈ బలరాముడు కూడా సంతోషంగా ఉంటాడు. ఈ అడవిలో సకల రోగాలకి మందులు ఉంటాయని చెప్తూ ఉంటారు. కానీ గంజాయిలో క్యాన్సర్ మందు ఉందని చెప్పడం నేను ఎప్పుడూ వినలేదే. ఇక్కడ బండ్లు జారుతాయి, కూర్చొంతో చూసుకుని రండి. అన్నా ఈ అడవిలో సుమారు 2 గంటల సేపటి నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇంకా స్థలం రాలేదా? దీనికే గస పెడితే ఎట్టాగబ్బా, ఇంకా వెళ్ళాలా? పొద్దుమాను తినడం తాగడం కాదు, ఒళ్ళొంచి పనిచేయాల. ఇట్ట ఉంటీడికి పిల్లనెవరు నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నారు. నేను ఎస్ఎం చెప్తే భయపడవుగా? భయమా? నాకా? అసలు మా వంశంలోనే ఎవరు భయపడ్డట్టు దాఖలా లేవు. ఏంటి విషయం? ఏం లేదు, పాము. పామా? ఎక్కడ? కదలదు, అది నాగుపాము. కదిలితే కాటేస్తుంది. దాన్ని కొట్టి చంపేయండి. చంపాలా? ఎందుకు? పావేం పాపం చేసిందయ్యా. అడవనేది పావులకి, పొరుగు పుట్టరికి, మృగాలకి సొంతం. ఆ ఉన్న చోటికి మనం రావడమే తప్పు. నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పు. పాపం అయ్యా, అది సంటి బిడ్డ. ఏదో చుట్టాలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇదిగో దీన్ని తీసుకుని మా వెనకైనా